వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఒకరికొకరు సాయం చేసుకునే ఈ రోజుల్లో ఒక సహాయం ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఐఎంఎఫ్ ఒక దేశానికి డబ్బు సహాయం చేసిందా లేక పరోక్షంగా ఉగ్రవాదానికి ఊతమిచ్చిందా? అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? అంతర్జాతీయ ద్రవ్య నిధి పాకిస్తాన్కి ఇస్తున్న డబ్బు వెనుక ఉన్న అసలు కథ ఏంటి? రీసెంట్ గా అంతర్జాతీయ ద్రవ్యనిధి పాకిస్తాన్ కి వాళ్ల అప్పు ఒప్పందంలో భాగంగా మరో $1 బిలియన్ ఇచ్చింది. దీన్ని చూసి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఓహో ఆర్థికంగా నిలదొక్కుంటున్నారేమో అని అనుకున్నాయి. కానీ ఈ డబ్బు వెనకాల ఒక పెద్ద అనుమానం ఉంది. ఐఎంఎఫ్ పాకిస్తాన్ లాంటి దేశానికి డబ్బిచ్చి వాళ్లు ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నా పట్టించుకోవట్లేదా అని. ఈ కథలో ముఖ్యమైన వ్యక్తి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి, పాకిస్తాన్ సైన్యంలో పెద్ద అధికారి. ఇప్పుడు ఐఎంఎఫ్ ప్రపంచం గమనించాల్సింది ఏంటంటే ఈయన తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్ అనే వ్యక్తి. ఇతన్ని అంతర్జాతీయంగా గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించారు. మహమూద్ ఒకప్పుడు పాకిస్తాన్ అణుశాస్త్రజ్ఞుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత ఉమ్మా తామిర్-e-నౌ అనే సంస్థను పెట్టాడు. ఈ సంస్థ అల్-ఖైదా, తాలిబాన్లకు సాయం చేసినందుకు అమెరికా, ఐక్యరాజ్య సమితి దాన్ని నిషేధించాయి. ఇదంతా ఊహాగానం కాదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నివేదికల్లో క్లియర్ గా ఉంది. 9/11 దాడులకు కొన్ని వారాల ముందు 2001 ఆగస్టులో మహమూద్ తన సహోద్యోగితో కలిసి ఒసామా బిన్ లాడెన్, అయ్మాన్ అల్ జవహరిని కలవడానికి కాందహార్ వెళ్లాడు. అక్కడ అతను అణుబాంబుల గురించి, వాటిని ఎలా తయారు చేయాలి, వాటి ప్రభావం ఎలా ఉంటుందో అల్-ఖైదాకు చెప్పాడని ఆరోపణలున్నాయి. అంటే ఉగ్రవాదులకు అత్యంత ప్రమాదకరమైన సమాచారం ఇచ్చాడన్నమాట. మహమూద్ పెట్టిన యూటిఎన్ సంస్థ తాలిబాన్తో కలిసి పనిచేస్తుంది. అల్ రషీద్ ట్రస్ట్, జైషే మహమ్మద్ లాంటి చాలా ఉగ్రవాద గ్రూపులతో దీనికి సంబంధాలున్నాయి. తాలిబాన్కు డబ్బులు కూడా ఇచ్చాడు. వాళ్ల నాయకుడు ముల్లా ఒమర్ను తరచుగా కలిసేవాడు. చాలా మంది చెప్పేది ఏంటంటే మహమూద్ పాకిస్తాన్లో తాలిబాన్కు ఒక రకంగా రాయబారిలాగా ఉండేవాడట. మరి ఇంత చరిత్ర ఉన్న వ్యక్తి కొడుకు పాకిస్తాన్ సైన్యంలో ఇంత కీలక పదవికి ఎలా ఎదిగాడు? అంతకంటే ముఖ్యమైన ప్రశ్న, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన ఐఎంఎఫ్ ఇలాంటి ప్రమాదకరమైన సంబంధాలను పట్టించుకోకుండా డబ్బు ఎలా ఇస్తుంది? ఐఎంఎఫ్ తన నిర్ణయాల వల్ల వచ్చి పెద్ద పెద్ద నష్టాలను అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ అక్కడ ఎలాంటి మార్పులు డిమాండ్ చేయకుండా పోతే ఉగ్రవాద భావాలున్న వాళ్లు ఇంకా పట్టు సాధించే ప్రమాదం ఉంది. ఇది కేవలం వంశపారంపర్యత గురించి కాదు. ఇది ఒక దేశంలో ఉగ్రవాదాన్ని తట్టుకోవడం గురించి. ఇలా తట్టుకోవడం వల్ల ప్రపంచానికి చరిత్రలో చాలా నష్టం జరిగింది. ఇటీవల అల్-ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు సపోర్ట్ ఇస్తామని బెదిరించడం కూడా దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులకు మధ్య ఉన్న ఐడియా పొత్తు ఇప్పటికీ ఉంది. అది చాలా ప్రమాదకరం. ఇది డబ్బు సహాయం ఆపేయమని అడగడం కాదు, షరతులు విధించి అప్పుడు సహాయం చేయమని అడగడం. ఐఎంఎఫ్ ఇంకేమైనా డబ్బులు ఇచ్చే ముందు పాకిస్తాన్ పారదర్శకంగా ఉండమని, ఉగ్రవాదుల నెట్వర్క్ల నుండి పూర్తిగా బయటపడమని, ప్రజాస్వామ్య లౌకిక సూత్రాలకు కట్టుబడి ఉండమని డిమాండ్ చేయాలి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పుకుంటూనే మత మౌఢ్యాన్ని పెంచుకునే దేశాలకు మనం డబ్బివ్వలేము. ఐఎంఎఫ్ ఇప్పుడు కఠినమైన ప్రశ్నకు జవాబు చెప్పాలి. అది ఆర్థికంగా కోలుకోవడానికి సాయం చేస్తుందా లేక అనుకోకుండా ఉగ్రవాదానికి డబ్బు ఇస్తుందా? ఈ ప్రశ్న కేవలం డబ్బు గురించి కాదు, ప్రపంచ శాంతి భద్రతకు సంబంధించినది. దీనిపై అంతర్జాతీయ సమాజం కళ్లు తెరిచి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి.